వైష్ణవులు అసలైన హిందువులా శైవులా? ఈ దేశ మూలవాసులు శైవులు కనుక అంటే నేను మా శివతత్వాన్ని పఠించే వాళ్ళను, మా శివతత్వాన్ని ఆరాధించే వాళ్ళ దగ్గరికి పోయి నేను ఓటేయండి అని అడుగుతాను తప్ప మీ రాముని ఓటేయమంటావా? ఓం నమ శివాయ కూడా అంటావా? ఓం నమ శివాయ అంట నేను. ఓం నమ శివాయ అని కూడా అంట. ఎందుకంటే ఆయన మా తాత, శివుడు మా తాత కాబట్టి అడుగుతా నేను బరాబర్ అడుగుతా. మరి మీ శివుడు మీ తాత అయినప్పుడు ఆయన ఎందుకు రాయలేదు మీ జీవితాలను ఇట్లా? అదొక భావన మాత్రమే. వాళ్ళు ఇప్పుడు ఆయనను పరంపరంగా చేసుకుని మా బుద్ధుడి నుంచి మా జీవితాలు మార్పు చెందుకుంటూ వచ్చింది. బుద్ధుని ఆచరిస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత మా జీవితాలు మా తాతలుగా ఆయనను కూడా మా తాత, మా పెద్దాత, మా ముత్తాతగా మేము అది చేస్తాం. మీ వంశపారంపర్యం అంతే. సరే, ఇప్పుడు అంబేద్కర్ విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా ఎక్కువగా ఆయన పాటలే రాయడానికి దృష్టి సారిస్తూ ఉంటారు. నేను అన్ని పాటలు రాసినాను. మాతృస్వామ్యపు విలువలు తెలియడం కోసము, మాతృస్వామ్యము వర్ధిల్లినప్పుడు స్త్రీ ఎంతగా గొప్పగా కీర్తించబడ్డదో దాన్ని రాసినాను. ఏదన్నా వినవయ్య ఓ పురుషుడా, ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ బ్రతుకులు ఊపిరి పూసింది ఆడదేరా, తల్లిగా చెల్లిగా తానే అర్ధాంగిగా సకల బాధల కోర్చి సాధింది మీ తల్లి, ఆ తల్లి ఆడదేరా, ఓ పురుష ఆడదే అమ్మాయరా. ఇది అంటే మాతృస్వామ్యాన్ని కీర్తిస్తూ రాసుకున్న పాట. ఆదివారము వస్తే అందరికి సెలవు, అమ్మకెందుకు తప్పదింటిలో కొలువు, ఇంటి పనులను చేస్తూ మోస్తుంది బరువు, కాపాడుకుంటుంది తన ఇంటి పరువు. ఇవన్నీ అంటే మాతృస్వామ్యపు గొప్పతనాన్ని చెప్పడం కోసం. పితృస్వామ్య వ్యవస్థను చేతిలోకి తీసుకున్న రాముడు, కృష్ణుడు, పరశురాముడు, విష్ణు వీళ్ళ వల్ల అంటే స్త్రీ ఎంత నలగగొట్టబడుతుందో, అంటే స్త్రీ ఎప్పుడైనా ప్రశ్నిస్తే దేవుళ్ళ నాటి నుంచే ఉందా స్త్రీకి అవమానం అనేది? దేవుళ్ళ నాటి నుంచే ఉంది. ఇంకోటి ఏంటంటే అన్ని గ్రంథాలు అంటే బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ పురుషాధిక్యతను నిలబెట్టుకోవడం కోసము, మాతృస్వామ్యాన్ని ధ్వంసం చేయడం కోసము పుట్టినయే అనేది నా అభిప్రాయము. చరిత్రకారుల అభిప్రాయం కూడా అదే. ఓకే, అప్పుడు మహిళలకు సమానమైన హక్కు ఇప్పుడు మీ పార్టీలో ఇస్తున్నారా? మా పార్టీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్రెడీ మహిళలను సమానంగా గౌరవించడం కోసం వాళ్ళకు 33% రిజర్వేషన్ పెట్టిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్పగా స్త్రీల హక్కుల కోసం ఆయన మంత్రి పదవినే రాజీనామా చేసిన గొప్ప మహానీయుడి త్యాగంతో ఆయన చూపించిన మార్గంలో డాక్టర్ తోల్ తిరుమావలన్ గారి ఈ పార్టీని, వీసీకే పార్టీని స్థాపించి 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు 250కి పైగా ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీ. ఆ పార్టీలో డాక్టర్ జిల్కర శ్రీనివాస్ అన్న ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాము. ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం, ఇది ప్రజల పార్టీ, ఇది ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ అని చెప్పడం కోసం, ఇది మీకోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ఫాసిస్టు మూకలను ఎదుర్కోవడం కోసము ఏర్పడ్డ పార్టీ అని చెప్పడం కోసమే మేము ఇప్పుడు పోటీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా నీ పాటల్లోన ఏమైపోయే వాళ్ళము అనే పాట ఎందుకు దాని ప్రస్తావన అంతా అంటే ఎక్కడ దళిత బహుజన మీటింగ్ చూసినా ఈ పాట లేకుండా ఉండదు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ను అందరూ చూసిన కోణం వేరు, నేను చూపించే కోణం వేరు. ఆయన బ్రతుకంతా అంటే లాస్ట్కు రాజ్యాంగం రాసేటప్పుడు కాలు గుంజితే ఎవరన్నా హాస్పిటల్ పోతారు, ఇది నాకేంది అనుకుంటారు. ఆయన కాలు గుంజుతుంటే, షుగర్తో కాలు గుంజుతుంటే ఇలాంటి కిటిక్కి తాడు కట్టుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాసిండు. అంతేకాదు, 2వ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంటే తన పిల్లలు చనిపోయిన శవాలను వదిలిపెట్టి రౌండ్ టేబుల్ సమావేశానికి పోయిండు. ఆయన ఎవరి కోసం పోయిండు? పిల్లల కోసం అయితే పిల్లల దగ్గరనే ఉండాలి. కానీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన పిల్లలుగా చూసుకున్న గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక, బాబాసాహెబ్ లేకుంటే అసలు మనం ఏమైపోతాము అనే పాటలు రాయడం జరిగింది. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే,
తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విషకౌగిటబడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిసి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడం వల్లనే 1956 నుంచి ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నాము. అది లేకముందు ఈ దేశంలో ఉన్న రెడ్డి వెలమ మిగతా అంటే బీసీ ఎస్సీ ఎస్టీల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని సమర్పించిన తర్వాతనే మన జీవితాలు మారినాయి కనుక ఆయన లేకుంటే ఏమైపోయేవాళ్ళం. మా ఊర్లో చిన్నతనం నుంచి చూస్తున్న మా ఊర్లో ఉన్న రెడ్డులు పెద్ద రెడ్లకు జీతాలు ఉండేటోళ్ళు, కాపులు జీతాలు ఉండేటోళ్ళు. మరి ఆ తర్వాతనే కదా రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ వల్లనే హక్కు వల్లనే కదా వాళ్ళు సొంత పట్టదారులైన. అట్లా అందుకోసమని ఆయన లేకుంటే అసలు నేను అంబేద్కర్ నా దేవుడిగానే కొలుస్తా. అందుకోసం చాలా అద్భుతమైన సాహిత్యాన్ని సమాజానికి అందజేయడం. అది ఓకే. ఇప్పుడు మీ పార్టీ తమిళనాడు నుంచి వచ్చిందే కొత్తగా, తన బలం ఏంది తన సామర్థ్యం ఏంది అనేది అందరికీ తెలుసు. అసలు మీ పార్టీ ఉన్నట్టు ఇంకా మీ నియోజకవర్గాల్లో ఉన్న జనాలకు తెలుసో లేదో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో గెలుపు ఎట్లా సాధ్యం అనుకుంటారు? అంత పెద్ద బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మీద నెగ్గుకొస్తామన్న నమ్మకం ఎట్లా ఉంటుంది మీకు? మేము శక్తివంతులం కనుకనే శక్తివంతమైన పార్టీలో ఎంచుకొని ప్రచారం చేస్తున్నాం. అంటే ఒక రకంగా అంటే శక్తివంతులే ముత్యవంత లేదు కదా ఇడ. అంటే మేము వ్యక్తులుగా ఉత్తమంతులు ఉండవచ్చు, కానీ మా సాహిత్యము మా మాట మా ఆట లక్షలాది అంటే కోట్లాది జనాలని ప్రభావితం చేసిన పాటలు కనుక మేము మా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోతూ మేము ఆ పార్టీతో పాటు ప్రయాణం చేస్తున్నాము. ఈరోజు అంటే మీకు తెలియదని మీరు అనుకుంటున్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రతి గ్రామంలో ఈరోజు చర్చ వీసీకే పార్టీ. ఒకవేళ అంటే తమిళ పార్టీ కనుక కొంచెం నోరు తిరగరాకున్నా కూడా వాళ్ళు తమిళ పార్టీ మత్స్యదేవేందర్, జిల్కర శ్రీనివాస్, తెలంగాణ శ్యాము వీళ్ళు మేము నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం కనుక మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న ప్రతి వ్యక్తి ఈ పార్టీ కోసం చర్చిస్తూనే ఉన్నాడు. అంటే మీరు ఎట్లా అంటారు మా పార్టీ ప్రజల్లోకి తెలియదని చెప్పి ఆల్రెడీ 1 yearగా ఈ పార్టీ జనంలో ఉన్నది. 1 year కాదన్న, ఇక్కడ పెద్ద తలకాయలు ఉన్న పార్టీలే పరాభవం పొందుతున్నటువంటి పరిస్థితి. ముందే డబ్బు రాజకీయాలు, పలుకుబడి రాజకీయాలు, పెట్టుబడిదారి రాజకీయాలు, వీటిల్లో మీ చిన్న పార్టీ ఎట్లా ఏం చెప్పి నెగ్గుకొస్తారు మీరు? మాది చిన్న పార్టీ కావచ్చు, మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మేము ప్రజల కోసము పనిచేస్తున్నాం కనుక ఈ పార్టీని ప్రజలే ఆదరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఓకే, మాకు ఓటేయాలి. దాంతోపాటు మీ తలా ఒక 100 రూపాయలు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఓటుతో పాటు 100 రూపాయలు వేయాలి. ఎందుకంటే ఇది మీకోసము పనిచేస్తున్న పార్టీ. మీకోసం అంటే ఈ ప్రజల కోసము, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం. అడిగి చూడురు అట్లా ఒక 100 రూపాయలు అమ్మా మీరే మాకు ఇచ్చేది పోయి మీకు మేము ఇవ్వాలనా అని అంటారు ఇవాళ జనం. మా ప్రజలు చాలా మంచి మనసు గల్లోళ్ళు. ఎవరికి ఎప్పుడు ఏ వాత పెట్టాలో కీలేరికి వాత పెట్టే గుణం కలిగిన వాళ్ళు. తప్పకుండా ఈరోజు ఎన్నికల్లో తప్పకుండా అగ్ర కుల మనువాద రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పి వీసీకే పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా మా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆలోచిస్తున్నారు. తప్పకుండా మాదే విజయము. మేము 8 చోట్ల పోటీ చేస్తున్నాము. 8కి 8 గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం మేము.